హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రేమైన దేవుని ద్వారా ఈ దినంన ఏ రోజు? ఫాదర్స్ డే. ఏంటే? ఫాదర్స్ డే. అయితే చాలా చూడండి ప్రేమైన దేవుని ద్వారా మనము బైబిల్ లేఖన భాగాలు కనుక మనం చూస్తే తండ్రి అనే పాత్ర భారంతో కూడింది. ఎందుకనంటే తండ్రి అన్ని బరువులు అన్నీ కూడా తండ్రి పైనే ఉంటాయండి. తాను ఎలా డబ్బు తెస్తాడో తెలియదు ఇంట్లో ఉన్న వాళ్ళకి. హల్లెలూయా. అయితే తండ్రి శతవిధాలుగా కష్టపడతా అంటాడు, శతవిధాలుగా ఏం చేస్తా అంటాడు? ప్రయాసపడతా అంటాడు. తండ్రి తెస్తే తల్లి అన్నీ కూడా అన్ని సిద్ధపరచాలి. అందుకే ఇక్కడ పౌలు చక్కని మాట చెప్తా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదు. చూడండి ప్రేమ తెలివారా, ఇక్కడ అదే మాట పౌలు 2 వచనాల్లో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని చెప్పుకుంటా ఇక్కడ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వేమవుతావంట? భూమి మీద దీర్ఘాయుష్మంతుడవైతే. చాలామంది జీవితాల్లో మనం కనుక చూస్తా అంటే ఈనాడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే అనాథ ఆశ్రమాలు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటంటే వాస్తవంగా వీళ్ళ పెంపకమో లేక వారికి ప్రేమ లేకపోవడమో కనుక చూస్తే చాలామంది వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఎలా ఉన్నారంటే అనాథ ఆశ్రమాల్లో, రోడ్లపైన, రైల్వే స్టేషన్లో ఉన్నారు. ప్రియ దేవుని ద్వారా మనం కనుక చూస్తే ప్రేమ దేవుని ద్వారా మనం ఇక్కడ దేవుని పిల్లలమైన మనం కూడా ఏం చేయాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి, అనుమానించకూడదు. తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. తర్వాత ముదిమి వయసులో వారిని నిర్లక్ష్యము చేయకు. ముదిమి వయసులో వారు ఏం చేయాలంటే నువ్వు నిర్లక్ష్యము చేయొద్దని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. అందుకే ప్రేమ దేవులారా మనము కనుక చూస్తే ప్రేమ దేవులారా ఈ తండ్రి విషయంలో కనుక చూస్తే తండ్రి అంటే అందరికంటే పెద్దవాడు. తండ్రి అంటే ప్రేమ దేవులారా తండ్రికి ఏ బరువు బాధ్యతలు ఉంటాయి. అయితే ఆ తండ్రి బరువు బాధ్యతల్లో పిల్లలు కూడా వాళ్ళు ఏం కావాలంటే పాలి భాగస్తులు కావాలి. స్పిరిచువల్ తండ్రి ఉంటాడు, భౌతికమైన తండ్రి ఉంటాడు. అయితే మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆ విషయంలో ప్రేమ ద్వారా మనం ముందుకు, ఎందుకనంటే మన తల్లి పిచ్చిదైనా కానీ వారిని గౌరవించాలి మంచిగా. మన తండ్రి మంచివాడు కానప్పుడు కూడా ఎందుకనంటే వారిని ప్రేమను బట్టి వారిని ఒక మంచి మార్గంలో నడిపించాలి. ఎందుకు అనంటే బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు కుమారుడు అయితే ఇక్కడ అంటాడు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖన భాగం చెప్పినట్టుగా, ఎందుకనంటే ఏలియా ఆత్మ అట, ఎందుకనంట ఆ ఆత్మ ఏం చేసిందంటే తండ్రుల హృదయాలను కూడా త్రిప్పగలిగిన మనస్సు నీకు కలగాలి. ప్రజల హల్లెలూయా. చూడండి లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మశక్తియు గలవాడై ఆయనకు ముందుకు వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. చప్పలు కొట్టి ప్రభువు నిన్ను పుట్టించినందుకు. ఎందుకనంటే
నీ తల్లి సంతోషపడాలి, నీ తండ్రి గర్వపడాలి. ప్రజలారా హల్లెలూయా. అందుకే ప్రేమ ద్వారా మనం తండ్రి అంటే చాలా బాధ్యత కలిగిన వ్యక్తి. కాబట్టి మనము ఈ తండ్రి విషయంలో అంత బాధ్యత కలిగి కూడా మనం కన్నందుకే వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే చూడండి ప్రేమేందర, అలాగునే మనం గనుక ఆ తండ్రి విషయంలోనే మనమంతా ఆ తండ్రి కొంతకాలము విడిస్తాడు. ప్రజలారా హల్లెలూయా. భౌతికమైన తండ్రి కొంత సమ్ టైం అయిపోయినప్పుడు నువ్వు తండ్రిని విడవచ్చు, లేదా తండ్రి నిన్ను విడవచ్చు. అయితే ప్రేమ ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా గనక చూస్తే, ఎందుకనంటే ఇది మానవులకు పర్మనెంట్ స్థలము కాదు. అయితే ప్రేమ ద్వారా అయితే నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, ఎవరు విడిచినప్పటికి కూడా ప్రజలను హల్లెలూయా. అయితే ఎవరు విడిచినప్పటికి కూడా మనం గనక చూస్తే ప్రేమ ద్వారా దేవుని యొక్క లేఖన భాగాలు కనుక మనం చూస్తే, చూడండి, నువ్వు ఒక బాధలో ఉండవచ్చు, లేదా నువ్వు గాయాలతో ఉండవచ్చు, నిందలలో ఉండవచ్చు, అవమానంలో ఉండవచ్చు, లేక కష్ట నష్టాల్లో ఉండవచ్చు. కానీ నువ్వు కన్న తండ్రి నిన్ను చేయి విడవచ్చు, తర్వాత నిన్ను త్రోసివేయవచ్చు, తర్వాత నిన్ను విడిచిపెట్టవచ్చు. కానీ ఎందుకంటే తల్లి తన చంటి బిడ్డనైనా మరచును కానీ నేను నిన్ను మరువా. ప్రజలు హల్లెలూయా. అయితే వారైనా విడుస్తారు. ఎందుకనంటే దేవుడు చెప్పిన ప్రకారంగా చూస్తే, ప్రియమైన దేవుని ద్వారా మనం కనుక చూస్తే, మనము కీర్తన భాగంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట ఉంటాండి. 27వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదామా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడు. అయితే చూడండి ప్రేమ జన్మారా, అయితే చూడండి, ఇక్కడ ఎవరు విడిచినప్పటికీ కూడా పరమ తండ్రి ఎప్పుడు కూడా విడువడు. ప్రజలను హల్లెలూయా. ఎందుకనంటే అందరూ విడుస్తారు. ఎందుకనంటే నిన్ను విడువను, ఎంత మాత్రము కూడా విడువను, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. ఎందుకనంటే తన ప్రజలను దేవుడు, ఎందుకనంటే దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వంతరమైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎందుకనంటే భౌతికంగా ఉన్న తండ్రి కానీ తల్లి కానీ ఇంకెవరైనా మాట మార్చవచ్చు, కానీ మాట మారవాడు, మడిమ తిప్పాడు. ఎవరంటే అయితే ఈ దేవుడు ఎవరైనంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఎవరైంటే అందరూ విడిచినా కానీ, ఎందుకనంటే నా తల్లిదండ్రులు దావీదు, ఎందుకనంటే దావీదు సత్యాన్ని ఎరిగింది కనుక నా తల్లిదండ్రులు విడిచిండు. కానీ దేవుడు యెహోవాను చేరదీసిండు, యెహోవాను ఆదరించిండు, యెహోవాను బలపరిచిండు, యెహోవాను ధైర్యపరిచిండు, యెహోవా నాకు నెమ్మదినిచ్చిండు అని మనం చూడవచ్చు. ప్రేమని తెలియాల దేవుని యొక్క లేఖన భాగాలు చూడవచ్చు. అందుకే భక్తులు ఎప్పుడు చూసినా కానీ చాలా రకాలుగా పాటలు రాస్తా ఉంటారు. నా యేసు నాలో ఉన్నాడు, నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నాలో ఉన్నాడు, భయపడనీయడు నన్నెన్నడు, దిగులు పడనీయడు నన్నెప్పుడు, భయపడనీయడు నన్నెన్నడు, దిగులు పడనీయడు నన్నెప్పుడు, ఉంటాడు నాతో సదాకాలము, ఉంటాడు నాతో ఆదరణకర్తగా, సదాకాలము ఉంటాడు నాతో ఆదరణకర్తగా. హల్లెలూయా. దేవుడు ఎందుకనంటే మధ్యలో 3 నెలలు
లేకుంటే 6 నెలల్లో. ఎందుకనంటే అందరూ విడిచినట్టుగా విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ప్రజల హల్లెలూయా. మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అందరూ అప్పటి వరకు చాలామంది ఉన్నారు, దినాల వరకు మా తండ్రి. తర్వాత లాస్ట్ మిగిలింది మేమే. తర్వాత అప్పుడు దేవుని మహాకృపను బట్టి అప్పుడు మాకేం లేదు వాస్తవంగా. కానీ ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చినామో దేవుడు మా చేయి పట్టుకున్నాడు, దేవుడు చేరదీసిండు, దేవుడు ఆదరించిండు. ఎందుకనంటే అందరు విడిచిండు. ఎందుకనంటే ఈ అందరి ప్రేమ కూడా ఎప్పటి వరకు ఉంటుంది అంటే అంతంత మట్టుకే, కానీ యేసయ్య ప్రేమ అంత మట్టుకు ఉంటుంది. అయితే నేను చిన్న పిల్లవాడిని మా తండ్రి చనిపోయినప్పుడు, ఇంకా మేము ఎప్పుడు కూడా ఏం చేసినప్పుడు కూడా అన్నానికి ఏడ్చేది, ఆహారానికి ఏడ్చేది, బట్టలు లేవు సరిగా, సరి అయిన గృహం లేదు, సరి అయిన ఏది లేదు ప్రేమ దేని. కానీ దేవుణ్ణి మేము ఎప్పుడైతే దేవుని యొక్క మార్గం వైపు మేము ఎప్పుడైతే తిప్పబడ్డామో దేవుడు మమ్మల్ని చేయి పట్టుకున్నాడు. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగం సెలవిచ్చినట్టుగా మనం కనుక చూస్తే ప్రేమ ద్వారా నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కానీ యెహోవా నిన్ను చేరదీస్తాడు. ఎందుకనంటే నీకు ఏది లేదని నువ్వు ఏడుస్తున్నావు కావచ్చు, ఏది లేదని నువ్వు బాధపడుతున్నావు కావచ్చు అయ్యా. అయితే మనము కనుక చూస్తే ప్రేమ ద్వారా మన జీవితంలో గనక మనం చూస్తే దేవుడు నిన్ను చేరదీసగలిగిన సమర్థుడు ప్రేమ ద్వారా. ఎందుకనంటే ఆయన అంటాడు, నువ్వు దుఃఖంలో ఉంటే ఆయన ఏమంటాడంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే నేనే మిమ్మల్ని నోదార్చువాడను. ఎందుకు అంటే చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నేనే నిమ్మును నోదార్చువాడను అంటే చూడండి, ఎందుకనంటే నేనే నిమ్మును ఓదార్చువాడను. ఎందుకంటే ప్రేమించని వారా దేవుడు ఓదార్స్తా అంటాడు. దేవుడు ఓదార్చే దేవుడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఓదార్పునివ్వగలిగిన వాడాయన. ఎందుకనంటే నేను పలుమార్లు ఏడ్చేవాడిని, పలుమార్లు కూడా. ఎందుకనంటే నిన్ను ఓదార్స్తే ఈ లోకంలో కూడా నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు చాలా సమస్యలు కుదురుకున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరు ఓదార్చలేరు, కానీ దేవుడు ఓదార్స్తే నువ్వు ఓదార్చబడతావు. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నిన్ను అందరు విడిచినా కానీ ఆయన చేరదీస్తాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడంటే నీ భర్త నిన్ను వదిలివేసిన, నీ పిల్లలు నిన్ను వదిలివేసిన, నీ సహోదరులు వదిలివేసిన ఆయన ఏం చేస్తాడంటే చేరదీస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఓదార్చే దేవుడు ప్రేమ తెలియదు. ఎందుకనంటే ఆయన నీ దుఃఖ దినములను ఏం చేస్తాడంటే సమాప్తము చేయగలిగిన వాడు. నీ దుఃఖాన్ని ఏం చేస్తాడంటే నీ దుఃఖాన్ని అంతా ఏం చేస్తాడంటే ఆ దుఃఖమునంతా ఓదార్చి ఆదరించి బలపరచగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ జన్మారా మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే చాలా మంది కూర్చుంటాడు. ఎందుకు అనంటే ప్రేమ జన్మారా ఆయన కొన్నిసార్లు మనము ఏమి లేని స్థితిలో ఏమైపోతామంటే కృంగిపోతాం, నలిగిపోతూ ఉంటాం, బేసారిపోతూ ఉంటాం. ఎవరు లేదంటే కానీ నువ్వు కృంగితే నిన్ను కృంగినప్పుడు లేవనెత్తగలిగిన వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ ఆయన లేవనెత్తగలిగిన దేవుడు. ఎందుకు అనంటే నిన్ను చేరదీసిందే ఎందుకు అనంటే లేవనెత్తడానికి. ప్రజలలో హల్లెలూయా. నువ్వు కృంగిన సమయంలో నువ్వు ఏం చేస్తుందంటే ఆ కృంగిపోయిన ఆ సందర్భంలో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే 18 సంవత్సరాలు 18 సంవత్సరాల కాంచి కూడా వంగిపోయింది, కృంగిపోయింది. ప్రేమ కృంగిపోయింది. చూడండి లూకా సువార్తలో మనం కనుక చూస్తే ఇక్కడ ఆమె కొన్ని సంవత్సరాలు ఏమైపోయిందంటే అలాగనే కృంగిపోయింది. ప్రేమ దేవుని ద్వారా లూకా సువార్త 13వ అధ్యాయము
13వ అధ్యాయం 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పిండు. ప్రేమ దేవులారా, ప్రజలాడు హల్లెలూయా. ఎందుకు అనంటే, నువ్వు బలహీనమైతున్న కొద్దీ, నువ్వు వంగిపోతున్న బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, నీ పిల్లల భారంను బట్టి, నీకున్న అప్పుల బాధ నుంచి, నీకున్న ఆర్థికమైన సమస్యల నుంచి, నీకు పని లేని స్థితిలో నుంచి కూడా ఆయన ఏం చేస్తానంటే, నువ్వు కృంగిపోతున్నావు కావచ్చు. ఆయన నిన్ను చేరదీసింది ఎందుకనంటే, నీకు రక్షణ ఇచ్చింది ఎందుకంటే, ఎందుకంటే లేవనెత్తడానికి. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఆయన లేవనెత్తగలిగిన వాడు. ఈ ప్రపంచంలో ఎవరు లేపలేరు నిన్ను. చనిపోయిన వారిని కూడా లేపగలిగిన సమర్థుడు. ఎందుకు అనంటే, నువ్వు నీ పరిస్థితి కృంగిపోయిన స్థితిలో ఉండవచ్చు. అయ్యా, నాకు ఎవరు లేరు వాస్తవంగా నన్ను లేవనెత్తనని. కానీ ఒక్కసారి, యేసయ్యా, నేను కృంగి ఉన్నానయ్యా, నేను వేసారిపోయిన ప్రభా, నేను బలహీనమైపోయిన ప్రభా, నేను నిస్సాయ స్థితిలో ఉన్నానయ్యా, ఏమి లేని స్థితిలో ఉన్నాను ప్రభా అని నువ్వు అనగలిగితే నా దేవుడు. ఎందుకనంటే ఆయన నీ మనవి ఉన్నగా, నువ్వు మనవి చేయగానే ఆయన ఏమంటాడంటే, నేను ఉన్నాను అని అంటాడు. చూడండి ప్రేమ జన్మ, ఒక మాట చూడండి బైబిల్ గ్రంథం. నువ్వు ఎందుకు అనంటే, మన కనుక చూస్తే ప్రేమ జన్మారా, చూడండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నువ్వు పిలువగా చూడండి, నీకు జవాబు, ఆన్సర్ నీకు ఎక్కడి నుంచి రాకపోవచ్చు, నువ్వు ఏ స్థితి నుంచి కూడా సహాయం రాకపోవచ్చు. అక్కడ అంటాడు, అప్పుడు నువ్వు పిలువగా. ఎప్పుడంటే నువ్వేం కావాలంటే, నువ్వు పిలువాలి. ఎప్పుడైతే, యేసయ్యా, నువ్వు ప్రాంతంలో పిలువాలి. యేసయ్యా, అయ్యా అని, నేను కృంగిపోతున్నానయ్యా, నేను వేసారిపోతున్నానయ్యా, నా సమస్యలను నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అంటే, అందుకన్నాడు, నీ భారము యెహోవా మీద మోపు. ఆయన నిన్ను ఆదుకోను. ఇతరులు నిన్ను ఆదుకోరు. ఇతరులు నిన్ను ఏం చేస్తారంటే, నీ బాధను చూసి, నీ కష్టాన్ని చూసి, నీకున్న పరిస్థితులను చూసి, నీకు జరిగిన అవమానాన్ని చూసి, నీకున్న నష్టాన్ని బట్టి ఏం చేస్తారంటే, అందరు యాక్సెప్ట్ చేయరు. ఏలన చేసే వాళ్ళు కొందరు అయితే, నవ్వుకునే వాళ్ళు కొందరు. నిన్ను బట్టి పండుగ చేసుకుంటారు. ఎందుకనంటే, నీ స్థితిని చూసి ఏం చేస్తారంటే, రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే త్రాగుబోతులు పాటలు పాడతానని దావీదు రాసినట్టుగా. చూడండి, వాళ్ళు ఒక పాట పాడుకోవచ్చు, ఏళ్ళకరమైన పాట. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మాట కనుక చూస్తే ఏమంటాడంటే, అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనను. ఎందుకనంటే, ఎవరు కూడా అమ్మా నేను ఉన్నా అని ఎవరు కూడా నీకు చెప్పలేరు వాస్తవంగా, దేవుడు చెప్పినట్టుగా. ఎందుకనంటే, మనం కనుక చూస్తే ద్వితీయోపదేశ కాండము చూడండి ప్రేమ దేవులారా, ద్వితీయోపదేశ కాండం, దేవుడు సమీపంగా ఉన్నట్టుగా ప్రపంచంలో ఏ వ్యక్తి ఉండడు. ఎందుకనంటే, నువ్వు మొరపెట్టినప్పుడల్లా దేవుడు ఉన్నట్టుగా ఈ లోకంలో ఎవరు ఉండరు ప్రేమ దేవులారా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకును ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో కూడా నేను మొరపెట్టినప్పుడల్లా నాకు దేవుడు సమీపంగా ఉండి నాకెన్నో సహాయాలు చేశాడు. హల్లెలూయా. ఎందుకనంటే
నువ్వు దేవునికి మొరపెట్టడం నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో, దేవునితో మాట్లాడడం నేర్చుకో. దేవుడు నీతో మాట్లాడడం సంపాదించేంత వరకు కూడా దేవునితో గడపడం నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎప్పుడు కూడా కృంగిపో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కృంగినప్పుడల్లా కూడా నేను ఏం చేస్తాడంటే, చూడండి ప్రేమైన జనవ, మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే దేవుడు ప్రతి మాటను కూడా నీ కొరకు ఎప్పుడో కూడా సిద్ధపరిచాడు. చూడండి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే, బైబిల్ లేఖన భాగాల్లో కనుక చూస్తే 145వ కీర్తన చూడండి, 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తివాడు. ఎందుకనంటే ఆమె 18 years నుంచి ఏమైపోయింది, కుంగిపోయింది, వంగిపోయింది కొన్ని సమస్యలను బట్టి. ఎందుకనంటే బయటికి చెప్పుకోలేం. ఎవరు చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే ఆ దాన్ని బట్టి హృదయం విప్పి చేస్తానట, హృదయాన్ని కోసే వాళ్ళు ఉన్నారట. ఒక భక్తుడు రాశాడు ఒక పుస్తకంలో. అందుకే ప్రేమ ద్వారా మనం కనుక చూస్తే ఇక్కడ ఏమంటాడంటే దేవుడట, ఇక్కడ ఏమంటాడు అంటే ఆయన పడిపోవారందరినీ ఏం చేస్తాడంట, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరిస్తా అంటాడు. నువ్వు పడిపోతే ఏం చేస్తాడంటే, నువ్వు పడిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు ఏం చేస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. ఎప్పుడు అనంటే నువ్వు ఏం కావాలంటే, నువ్వు ఆయన నీతో మాట్లాడాలంటే, నీతో సంభాషించాలంటే, నీ కన్నీరును తుడవాలంటే, నిన్ను ఆదరించాలంటే, నిన్ను బలపరచాలంటే, నిన్ను ప్రోత్సాహపరచాలంటే, ప్రభువా నువ్వు ఒంటరిగా అయ్యా నాకు ఏ తోడు లేదు, నువ్వే నాకు తోడుగా ఉన్నావు అయ్యా. నువ్వు నేను పిలిస్తే ఎవరు రాయ కానీ నువ్వు పిలిస్తే టక్కున వచ్చగలిగిన దేవుడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, హల్లెలూయా, నువ్వు భీకరమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఎందుకనంటే దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు కూడా సమీపంగా ఉండదు. ఏ మనుషుడు కూడా ప్రపంచంలో అక్క నేనున్నా, చెల్లి నేనున్నా, అమ్మ నేనున్నా అన్న వాళ్ళు మాట వరకే పరిమితి అవుతారు, కానీ ప్రపంచంలో నీకు తోడుగా ఉండేది దేవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ప్రేమ ద్వారా. ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ అదే 146వ కీర్తనలో కనుక చూస్తే ఇక్కడ అంటాడు చూడమ్మా, 146వ కీర్తన 8వ వచనం. చూడండి ప్రేమ మనం కనుక చూస్తే నిన్ను ఎవరికి ఎందుకు అనంటే దేవుడు నీకు అన్ని విషయంలో సహాయం చేయగలిగిన వాడు. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే మనం కూడా కొన్నిసార్లు ఎందుకు అనంటే కృంగిపోతా అంటాం ప్రేమ ద్వారా. కొన్నిసార్లు ఎందుకు అనంటే కొంతమంది గాయాలైతాడు, హృదయం గాయమైపోతాడు. ఎందుకు అనంటే మాటలతోటి గాయాలు చేస్తా అంటారు. కొట్టిన దెబ్బలు మానిపోతాయి కానీ మాటలు మాత్రము గాయాల్లాగానే ఉంటాయి. ఎందుకు ప్రేమ ద్వారా, ఎందుకు అనంటే వారి గాయాలు ఎందుకనంటే చూడండి ప్రేమ ద్వారా, వారు గాయాలు ఎందుకనంటే కొంతమంది గాయపరిచే వాళ్ళు ఉంటారు. ప్రజల హల్లెలూయా. అందుకే నీ గాయాలను ఏం చేస్తాడంటే ఆ గాయాలను కూడా ఏం చేస్తాడు, మాన్పగలిగిన వాడు. ఎందుకు అనంటే నీ కొరకే ఆ కలువరి శిలువలో ఏం చేశాడంటే ఆయన నీకంటే ముందే గాయం చేయబడి. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే ఆయన గాయము చేయబడిందే నిన్ను స్వస్థపరచడానికి. చాలామంది అంటారు, ఎలా ఉంటారంటే వాళ్ళు నిన్ను సమాధానం చెప్పేసి అని అనుకుంటారు. అయితే వారికి ఉన్న దాన్ని బట్టి ఏం చేసిందంటే నీకు ఎప్పుడు కూడా సమాధానం కలగదు. ఎందుకు అంటే చూడండి బైబిల్లో ఇర్మియా గ్రంథము చూడండి ప్రేమ ద్వారా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము
వచనం. సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును గాయమును పైపైన పైన మాత్రమే బాగు చేస్తారు. పైన ఏం చేస్తా అంటారు, మందు కొడతాడు, కానీ నొప్పి మాత్రము లోపల ఉంటుంది. కానీ ప్రేమ దేవుని ద్వారా చూడండి, మనం కనుక చూస్తే మనుషుల తీరు అది, మనుషుల ఆలోచన. ఎందుకనంటే వాళ్ళు అలాగున ఏం చేస్తారంటే వాళ్ళు పైన చేస్తారు. ఎందుకనంటే లోకంలో సమాధానం లేదు. దేవుడు ఎవరంటే సమాధానానికి కర్త. నిన్ను సమాధానంగా ఉండడానికి పిలిచిండు. నిన్ను సమాధానపరచగలిగిన వాడు, నిన్ను శాంతిపరచగలిగిన వాడు, నీ గాయాలు కట్టగలిగిన వాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి ప్రేమ ద్వారా, అదే కీర్తన భాగంలో కనుక చూస్తే చూడండి అక్కడ ఏమంటాడంటే వారి గాయములను నేను కడతానంట అంటాడు అక్కడ. చూడండి 147వ కీర్తనలో, ఎందుకనంటే వారి గాయములను నేను కడతా అంటాడు ఇక్కడ. చూడండి 147వ కీర్తన 3వ వచనమా. చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయములను కట్టువాడు. హల్లెలూయా. ఎవరు కడతారంటే నీకు ప్రతి గాయము ఎవరు కడతారంటే యేసయ్య కడతాడు. యేసయ్య కడతాడు. ఒకవేళ యేసయ్య నిన్ను గాయం చేసిన ఆయనే గాయాలు కడతాడు. ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకు అనంటే దేవుడు నిన్నెందుకు గాయం చేస్తాడంటే ఆయన మార్గంలో నడవడానికి, ఆయనతో నడవడానికి, ఆయనతో సన్నిహిత సంబంధం పెంచుకోవడానికి, ఆయన నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటా అంటే నువ్వు మరొక మార్గంలో వెళ్ళినప్పుడు కూడా ఆయన గాయం చేస్తాడు, గాయము చేస్తాడు. అయితే మనుషుల గాయాల కంటే ఆయన గాయముని ఏం చేస్తాడంటే ఆయన గాయము చేస్తాడు. ఆయన చేతులే ఆయన నిన్ను స్వస్థపరుస్తాండే, ఆయన చేతులే నిన్ను బలపరుస్తాండే, ఆయన చేతులే నిన్ను ధైర్యపరుస్తాండే, ఆయన చేతులే నిన్ను ప్రోత్సాహపరుస్తాండే. ప్రజల హల్లెలూయా. చూడండి మంచిగా మనం చూడండి యోబు గ్రంథంలో మనం చూడండి ప్రేమలు జన యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి చూడండి, గాయపరిచి ఆయన నీ గాయాలు కడతా అంటాడు. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న గాయం అయింది అని అనుకుంటే ఏం చేస్తాడంటే దాన్ని అంతా స్పిరిట్ పెట్టి ఏం చేస్తా అంటాడు, క్లీన్ చేస్తా అంటాడు. నాకు అప్పుడు నీకు నెమ్మది అయితే అంటదా, ఇంకెక్కువ అయితే అంటది. తర్వాత అంత మాత్రమే కాదు, కుట్లేస్తా అంటే చూడండి ప్రేమ ద్వారా. అయితే చూడండి మనం కనుక చూస్తే అక్కడ అంటాడు ఆయన గాయపరిచి ఆయన గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే నిన్ను స్వస్థపరచును. చెప్పలు కొట్టి ఆయన చేతులు నిన్ను స్వస్థపరుస్తాంటాయి. ఎందుకు అని అంటే ఆయన చేతులు నిన్ను బలపరుస్తాంటాయి, ఆయన చేతులు నిన్ను ధైర్యపరుస్తాంటాయి. అందుకే దావీదు అంటాడు, ఎందుకంటే వారి బాహువు వారికి బలం ఇయ్యలాట, నీ బాహువే వారిని బలపరచను, నీ బాహువే వారికి విజయమునిచ్చాను అంటాడు. చూడండి కీర్తన గ్రంథంలో చూడండి 44వ కీర్తన అనుకుంటా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నును. పాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నును.
కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియలేదు. ఎందుకంటే వారి బాహు వారికి జయమియలే. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. చూడండి, ఎందుకు అనంటే దేవుని యొక్క దక్షిణ హస్తమే, దేవుని యొక్క బాహువే, దేవుని యొక్క ముఖమే వారికి ఏది కలగజేసింది? విజయాన్ని కలగజేసింది. విజయాన్ని కలగజేసింది. అందుకే ప్రేమను తెలుమారా, మనం కూడా ఏం కావాలంటే మనం కూడా ఇతరుల గాయాలు కట్టేటట్టుగా మనం ఉండాలి. ఎందుకనంటే ఇతరులకు మనము సమాధానపరిచేవారిగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, యేసు ప్రభు ఏమంటాడంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటాడు. ఎలాగో లోకం ఇచ్చినట్టే కాదు. లోకంలో శాంతి శాంతి అంటారు, లోకంలో సమాధానం సమాధానం అంటారు, కానీ సమాధానం కలగదు. కానీ యేసు ప్రభు అంటాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఎందుకనంటే దేవుడు శాంతి పరిస్తే ఎవరు కూడా శాంతంగానే ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఉరుకు పరుకులు ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట చెప్తా ఉంటాడు. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. లోకంలో చేసినట్టుగా నేను ఇవ్వట్లేదు. పైన మాట్లాడలేదు, మాట తప్పిపోయే మాటలు మాట్లాడలేదు. ఎందుకనంటే దేవుడు గాయం కడితే ఎప్పుడు అది వెంటనే బాగైపోతాడు. దేవుడు ఆదరిస్తే ఎప్పటికీ మనం ఆదరించబడతాడు. చూడండి ప్రేమేం తెలుమారా, అందుకే ఎక్కడ అంటాడు, నేనేంటాడు నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మనం ఎందుకు అనంటే మనం ప్రతి విషయంలో కూడా ఏం కావాలంటే మనము అందుకే ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా, మీకు నెమ్మదిని ఇస్తా, మీకు శాంతిని ఇస్తా అని చెప్పాడు. అందుకే మనకు ఏ భారం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మనం ఎవరిపైన ఆనుకోవాలంటే దేవుని పైన ఆనుకోవాలి. ప్రజలలో హల్లెలూయా. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు అనేకుల పైన మనుషుల పైన ఆధారపడతాడు, మనుషుల ఆలోచన కొరకు కనిపెడతా ఉంటాడు. అందుకే దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, అందరు విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలంటే నువ్వు మనుషుల పైన కాదు, నువ్వు ఆధారపడవలసింది మనుషుల పైన కాదు. మన కీర్తన భాగంలో కనుక చూస్తే ప్రేమేం దేవులారా, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడతాడు. నేను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరు కానరాలేదంటాడు. ఎందుకనంటే నీ జీవితంలో నీ పరిస్థితి కూడా ఎలా అలా ఉండవచ్చు. చూడండి ప్రేమేం దేవులారా, 69వ కీర్తన 69వ కీర్తన 69వ కీర్తన చూడండి, 69వ కీర్తన 19వ వచనము 20వ వచనం చదువుదామా. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ ఏమంటున్నాడు దేవుడు, ఆయన అంటాడు ఏమంటున్నాడు, ఇది ప్రార్థన. ఇది దేవా నా నిందయు సిగ్గును అవమానము నాకు కలిగినని నీకు తెలుసాయా? అయితే నా విరోధులందరినీ కనబడతా ఉన్నారు. ఎక్కడ చూసినా విరోధులే. నేను సత్యం మాట్లాడినందుకు, నేను నీతిగా జీవించినందుకు, పరిశుద్ధంగా బ్రతికినందుకు, పవిత్రంగా బ్రతికినందుకు, నీ మార్గంలో నడిచినందుకు, నీ స్వార్థ ప్రకటించినందుకు కొన్ని జరుగుతా ఉంటాయి. అయితే ఇక్కడ మనం 20వ వచనం మనం చదువుదామా. ఏమైతే నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. చూడండి, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరు లేకపోయి
ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరును కనరారే. ఎందుకనంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైతాంటి. మనం వెళుతూ ఉంటే మనకు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి బాధలు. ఎందుకంటే కుటుంబంలో ఒక మాట పిల్లలు వినకున్నా, భర్త వినకున్నా, లేకుంటే భర్త వేరే కాపురం పెట్టినా కానీ తర్వాత పిల్లల పరిస్థితి మంచిగా లేకపోయినప్పుడు కూడా మనం ఏమైపోతా ఉంటుంది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితి. అందుకే అప్పుడు నేను పిలువగా నేను ఉన్నానని, నేను మొరపెట్టగా ఆయన ఏంది నీకు ఆయన ఉత్తరం ఇచ్చగలిగిన దేవుడు. ఎలా ఉత్తరం ఇస్తాడు అంటే 54వ కీర్తన చూడండి. 54వ కీర్తన 4వ వచనంలో అక్కడ మంచి మాట మాట్లాడుతాడు. చూడండి, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఎందుకంటే ప్రేమ ద్వారా ఎవరు నీకు సహాయం చేయగలిగిందంటే దేవుడు మాత్రమే తప్ప ఎవరు ఈ లోకంలో సహాయం చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు లోకములో, ఎందుకనంటే నువ్వు మనుషులకు చెప్తా ఉంటాడు. చాలా మంది ఏంటంటే వాళ్ళకి చెప్పుకుంటే పోతుందట అని అంటారు. ఏంటిదట? చెప్పుకుంటే పోతాడు. నువ్వు చెప్పింది ఒక్కరికే కానీ ఆమె ఈ ఇంటికి పోయి చెప్తుంది, ఆమె ఆ ఇంటికి చెప్పితే ఆమె ఆ ఇంటికి చెప్పి చెప్తా ఉంటుంది. అంత చుట్టు తిప్పుకొస్తా ఉంటుంది. చూసేటప్పటికి ఏం చేస్తా అంటే వాళ్ళకు నువ్వు ఒక వింతగా కనబడతా. కాబట్టి ప్రేమ దేవుని వల్ల మనము ప్రార్థనలో దేవుని వైపు చూడాలి, దేవుని యొక్క ఆలోచన కొరకు చూడాలి. ఎందుకనంటే దావీదు తన కలిగిన భయములన్నిటిలో నుంచి ఎందుకనంటే ఏం చేశానంటే దేవుని వైపు, దేవుని యొక్క విచారణ చేయగా తన కలిగిన బాధలన్నిటిలో నుంచి ఏం చేశాడంటే విడిపించిండు దేవుడు. అందుకే మనకు ఇలాంటి సంభవాలు ఎదురైనప్పుడల్లా ఏం చేస్తానంటే కొన్నిసార్లు మనం కనుక చూస్తే మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతా ఉంటాయి. 44వ కీర్తనలు కనుక చూస్తే ఇక్కడ మనకు ఒక మాట కనబడతా ఉంటుంది. చూడండి, 44వ కీర్తన 19వ వచనం. అయితే నక్కలున్న చోట నువ్వు మమ్మల్ని బహుగా, చూడండి ఇలాంటి పరిస్థితి నలిపివేసినట్టుగా గాఢంధకారము చేత మమ్మల్ని ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కనుక మనం చూస్తే మరొక కాడంటాడు మేము నిప్పులలోను నీళ్ళలో పడితేమే అన్నట్టుగా అంటాడు. మన పరిస్థితులు అట్లా ఉంటాంటే అయ్యా ఏం చెప్పుకోవాలయ్యా, అమ్మ గుడికి రాలేదు అంటాడు, ఏం చెప్పుకుంటావు అయ్యా, చెప్పలేని పరిస్థితులు ప్రేమ చెప్పలేని సంభవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కడవరి దినాల్లో నీవు ఎందుకనంటే నిన్ను ఆదరించి నీకు సహాయం చేసి నిన్ను బలపరచగలిగింది ఒక సర్వాధికారి అయిన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఎందుకనంటే నీకు బాధ కలిగినప్పుడు బాధను బట్టి అనేకులు నిన్ను అసహించుకోవచ్చు, ముఖము చాటు వేసుకోవచ్చు. చాలా మంది చాటు వేసుకుంటా అంటారు, తర్వాత వింటారు, తర్వాత విడిచిపెడతా అంటారు, నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకో. కానీ దేవుడు చూడండి 22వ కీర్తనలో ఒక మాట చూడండి ప్రేమ దేవుని. 22వ కీర్తన చూడండి, 22వ కీర్తన 24వ వచనం చూడండి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. మనం అనుకుంటాం చాలా మంది చేస్తా అంటే ఎక్కడికి పోతా అంటారు, ఇంత వరకు విన్నారు వెళ్ళిపోమ్మా అని చెప్తాను. నేను ఏదైనా చూస్తలే, ఏదైనా చేస్తలే, ఏదైనా వస్తలే, ఏదైనా ఇస్తలే అని మాట్లాడుతా అంటారు. ఏది చేయరు ప్రేమ తెలిపారు. కానీ దేవుడు ఎందుకనంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు సహాయం చేయగలిగినవు. నేను అనుకుంటున్నాను కదా, నేను ఒకప్పుడు నేను చెప్పాను కదా 7th చదివేంత వరకు కూడా ఒకటే డేస్ వాస్తవంగా సరి అయిన ఆహారం లేదు. మా అమ్మ రైస్ మిల్లుకు వెళ్ళి అక్కడ నూకలో పరమ తీసుకొచ్చేసి మా అమ్మ ఏం చేసిందంటే ఆమె 12, 1 గంట 2 అయ్యేది వాస్తవంగా ఆ జాబు కాసి నాకింత మా చెల్లెకింత ఇంకో తమ్మునికింత పోతే అది తిని ఏడవల్ల సంతోషపడాలనే దినాలు నాకు ఉండే. కానీ ఎవరు
నన్ను ఆదరించింది దేవుడు. ఎవరు చెప్తే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు లేరు వాస్తవంగా. కానీ ఇక్కడ అంటాడు, ఆయన బాధపడు వారి బాధను ధృవీకరింపలేదు కానీ దాన్ని చూసి ఏం చేసిందంటే ఆయన అసహ్యపడలే. నిన్ను ఏం చేస్తా అంటే మనుషులు అసహ్యపడతారు, మనస్సులు చీకొడతారు, మనుషులు ద్వేషిస్తారు. కానీ అక్కడ దేవుడు కనుక చూస్తే ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను. చప్పలు కొట్టి ప్రారంభించారు. ఎందుకంటే ప్రేమ ద్వారా ఆయన ఎలా ఏం చేసిందంట, ఆయన వారి మొరను ఆలకించాడు. ఎందుకనంటే తల్లి చెల్లి నేను ఒక్కటే మాటని చెప్పవలసింది. ఎందుకనంటే నిన్ను ఆదరించగలిగింది, నిన్ను ప్రేమించగలిగిన వాడు, నిన్ను చేదరదీయగలిగిన వాడు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నీ గాయాలు కట్టగలిగిన దేవుడు ఆయన సర్వాంతర్యమైన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, నేను నమ్మిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకుంటే నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ దేవుని ద్వారా మరొక మాట కనుక మనం చూస్తే, ప్రేమ దేవుని ద్వారా ఆయన గాయాలు కట్టడమే కాదు, ఆయన ఓదార్చుడే కాదు. ఆయన చూస్తే ఆయన మరొక మాట కనుక చూస్తే ఆయన గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడట చూడండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు. అయితే ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు. ఎందుకనంటే వారి గాయాలు కట్టేవాడు కనుక. ఎందుకంటే ప్రేమ ఆయన ఆదరించగలిగిన వాడు. ఎందుకు అనంటే ఎలా ఆదరిస్తాడంటే ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే ఆదరణ. ఇప్పుడు ఏమంటాడు, ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడైన ఎవరు అనంటే ఆయన ఏమనంటే ఆయన ఆదరణకర్త. ఏం చేస్తాడంటే ఆయన ఆదరిస్తా అంటాడు. నువ్వు యేసయ్యకు మొర పెడితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిన వచ్చి నిన్ను ఆదరిస్తా అంటాడు. ఎలా ఆదరిస్తా అంటాడు? ఒకని తల్లి వాడిని ఆదరించిన. ప్రజలలో హల్లెలూయా. ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంట. ఎలా ఆదరిస్తా అంటాడు చూడండి. మనం ఒక మాట చూద్దాం ప్రేమ ద్వారా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. చూడండి, ఎక్కడ? యెరూషలేములోనే నేను ఆదరించదను. ప్రజలారా హల్లెలూయా. ఎందుకు అనంటే ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఎందుకు అనంటే దేవుడు ఆదరణకర్త, ఆదరించేవాడు, చేరదీసగలిగిన వాడు, లేవనెత్తగలిగిన వాడు, ఓదార్చగలిగిన వాడు, గాయాలు కట్టగలిగిన వాడు, ఆయన నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. అంటే దేని విషయంలో కూడా మనము దేవుని పైన మనం ఆధారపడాలి ప్రేమ దేవుని. ఎందుకనంటే ఎక్కడ ఏమంటా అంటే ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా. ఎందుకనంటే ఒకని తల్లి మిమ్మల్ని ఎట్లాగైతే ఆదరిస్తుందో, ఎందుకనంటే తల్లి ఏమంటా అంటది, బిడ్డ అన్నిటికీ నేను నువ్వు దేవునికి దేనికి భయపడదు. నీకు డబ్బు కావాలా నేను ఇస్తా, నీకు ఒక మంచి భవిష్యత్తు కావాలా నేనున్న బిడ్డ, నువ్వు మంచిగా చదువుకో, నువ్వు మంచిగా వెళ్ళు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచుకుంటేనే చాలా అనుకున్నాడు. దేవుడు కూడా ఏమనుకున్నా అంటే నువ్వు మంచుకుంటేనే దేవుడు సంతోషపడతాడు. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు, నేను ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించేదా. ఎట్లనంట? యెరూషలేములోనే. యెరూషలేం అంటే దేవుని సంఘం. హల్లెలూయా. అంటే దేవుని సంఘములో వాక్యము ద్వారా ఆదరిస్తాను, వాక్యము ద్వారా బలపరుస్తాను, వాక్యము ద్వారా ధైర్యపరుస్తాను, వాక్యం ద్వారా నిన్ను ప్రోత్సాహపరుస్తాను. ఎలా? ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా నిన్ను ఆదరించి నిన్ను బలపరుస్తా అంటాడు ప్రేమ. అందుకే దేవుడు చెప్పినట్టుగా మరొక మాట మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము చూడండి ప్రేమ. చాలా మంది
పరిస్థితులు వచ్చినప్పుడల్లా కూడా, ఎందుకంటే కొన్నిసార్లు ఏమైపోతానంటే బలహీనం అయిపోతూ ఉంటాను, అధైర్యపడుతూ ఉంటాను. చూడండి ఇక్కడ మంచి మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి వారి అంటే లోకములో ఉన్న సమస్యలు కావచ్చు, లోకములో ఉన్న శత్రువులను బట్టి కావచ్చు. చూడండి, భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఏంటి ఎవరాట? నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. చప్పట్లు కొట్టి ప్రభుని గారు. నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. అందుకే 8వ వచనం మాట్లాడదాం అక్కడ. నీ ముందర నడుచువాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. భయపడకుము, విస్మయం అందుకుము, అన్ని ఇశ్రాయేలు అందరి ఎదుట దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు నీ ముందర నడిచేవాడు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఎందుకనంటే నా పిల్లల పోషణ ఎట్లా అనుకోవచ్చు, లేకుంటే నా పిల్లల భవిష్యత్తు ఎలా అనుకోవచ్చు. కానీ ప్రేమ ద్వారా దేవుడు చెప్తున్న సత్యాన్ని మనం గమనించగలిగితే, ఈ మాటలను కనుక నువ్వు ఎప్పటికీ ధ్యానము చేస్తూ ఉంటే, ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉంటా అంటే, చూడండి కొంతకాలం తర్వాత అక్కడ ఏం చేస్తానంటే ఒక భక్తుని యొక్క తండ్రి చనిపోతే ఆ సమయంలోనే ఇక్కడ ఏమవుతుందంటే ఎలా అని వాళ్ళు బాధపడతా ఉంటాడు. చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఆ సందర్భంలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆది కాండము చూడండి, ఆది కాండము 50వ అధ్యాయము 21వ వచనం. చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఎప్పటికి కూడా కాబట్టి భయపడకుడి. చూడండి ఎవరినాట? నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ఏం చేసినట? ప్రీతిగా మాట్లాడాడు. ప్రీతి అంటే ప్రేమ. ప్రజల హల్లెలూయా ఏమంటాడు అక్కడ? కాబట్టి మీరు భయపడకుడి, నేను మిమ్మును